హలో! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. మీలో చాలా మందికి తెలుసు నేను తెలుగమ్మాయిని అండ్ నా హస్బెండ్ స్టీవ్ ఈస్ ఎన్ అమెరికన్. నేను, స్టీవ్ చాలా రెస్టారెంట్స్ ట్రై చేశాము. అక్కడ మేము ఏం ఆర్డర్ చేశాము, ఆర్డర్ చేసిన వాటిని ఎలా దాడి చేశామో మీకు క్లియర్‌గా చూపిస్తాను. మేమిప్పుడు టోస్ట్ అనే ప్లేస్‌లో ఉన్నాము. ఇది మిల్వాకీ డౌన్‌టౌన్ ఏరియాలో ఉంటుంది. మేము బ్రంచ్‌కొచ్చాము. ఫుడ్ వాస్ డీసెంట్ అండ్ వి ఎంజాయ్డ్ ఇట్. వాళ్ళ దగ్గర మిమోసాస్ కూడా ఉన్నాయి. వి ఆర్డర్డ్ ఎ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండ్ ఐ లైక్డ్ ఇట్ సో మచ్. నేను చికెన్ బాల్ విత్ క్వీన్ వన్ సాలడ్, స్టీవ్ ఏమో పాన్ కేక్స్, ఎక్స్‌ట్రా డెజర్ట్ కూడా ఆర్డర్ చేశాము అండ్ వి ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. Excuse me, you have sweet potato fries? Yes. Can I have a small for the mac and cheese? Can I have a sweet potato side? అమెరికా మొత్తంలో ఇప్పటి వరకు నేను ట్రై చేసిన రెస్టారెంట్స్‌లో ఇది నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. నాట్ జస్ట్ ద ఫుడ్, యాంబియన్స్ కూడా. ఇది అవుట్‌డోర్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. లోపల దే హావ్ ఎ బ్యూటిఫుల్ బార్ సెటప్. ఫ్రెండ్స్‌తో వచ్చి చిల్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ మిల్వాకీ. పబ్లిక్ మార్కెట్ అని మిల్వాకీలో ఉంటుంది విచ్ ఈస్ వెరీ ఫేమస్. దాని నుండి ఇది ఒక 5 మినిట్ వాక్ ఉంటుంది అంతే. నేను వింగ్స్ ఇంకా మ్యాక్ అండ్ చీజ్ ఆర్డర్ చేశాను విత్ స్వీట్ పొటాటో ఫ్రైస్. అన్నీ 10 ఆన్ 10. పెద్ద గ్యాంగ్‌తో వస్తే ఈ టేబుల్ తీసుకోవచ్చు. చిన్న గ్రూప్‌తో వస్తే ఈ బూత్ తీసుకోవచ్చు. డేట్‌కి వస్తే ఆ కార్నర్‌లో ఉన్న బూత్ తీసుకోవచ్చు విచ్ ఈస్ మై ఫేవరెట్. మా ఫుడ్ వచ్చింది. ఇంకా దాడి చేయడం స్టార్ట్ చేశాం. నాకిక్కడ స్వీట్ పొటాటో ఫ్రైస్ ఎంత నచ్చాయి అంటే ద బెస్ట్ సో ఫార్ ఐవ్ ట్రైడ్. ఇంకా చికెన్ వింగ్స్ అయితే అడగొద్దు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఐ ఎంజాయ్డ్ ఇట్. మ్యాక్ అండ్ చీజ్ కూడా అమేజింగ్ ఉంది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటి అంటే వీళ్ళు కేటరింగ్ కూడా చేస్తారంట ఫర్ ఈవెంట్స్ అండ్ ఆల్. స్టీవ్ చికెన్ మాత్రమే కాదు వేరే జీవహింస కూడా చేస్తాడు. సో తను ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా తనకి చాలా నచ్చింది. హీ జస్ట్ లవ్డ్ ఇట్ సో మచ్. ఇంకా వాళ్ళ డెజర్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మేము అసలుకి ఎంజాయ్ చేసాము స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ప్లేస్‌ని. వాళ్ళ అవుట్‌డోర్ ఏరియా ఎంత బావుంది అంటే వింటర్‌లో దే కంప్లీట్‌లీ క్లోజ్డ్ ఇట్ విత్ కర్టన్స్. ఇది మేము వింటర్ స్టార్ట్ అవ్వకముందు వెళ్ళాము. ఇలా ఓపెన్ ఉన్నింది. లేటర్ ఆన్ కంప్లీట్‌గా క్లోజ్ చేసి బాన్ ఫైర్ సెట్ చేశారు ఇలాగా లోపల. నేను పర్సనల్‌గా లోపలికి వెళ్ళాను టు ఫీల్ హౌ ఇట్ ఈస్. నాకు ఈ అవుట్‌డోర్ సీటింగ్ చాలా బ్యూటిఫుల్‌గా, చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. నెక్స్ట్ టైమ్ డెఫినెట్‌గా అవుట్‌డోర్ సీటింగే తీసుకుంటాను. అండ్ దిస్ ప్లేస్ ఈస్ మై ఫేవరెట్ సో ఫార్. ఈ ప్లేస్‌లో ఫుడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ యాంబియన్స్ చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా అరేంజ్ చేశారో తెలుసా ఇవంతా. నాకు చాలా యూనిక్‌గా అనిపించింది. అవంతా ఎంబ్రాయిడ్ చేసిన ఫ్రేమ్స్. చూడ్డానికి ఏదో పెయింట్ చేసినట్టుంది గదా! కాదు. మనం కుడతాం గదా! ఎంబ్రాయిడరీ అలాగా చేసిన పెయింటింగ్స్ అవంతా. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అసలుకి ఎలా వచ్చిందో కదా వాళ్ళకి ఆ ఐడియా. ఇంకా చపాతీ కర్రల్ని కూడా డెకరేషన్‌కి వాడొచ్చు అని ఇప్పుడే అర్థమైంది. చాలా యూనిక్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉంది. డోర్ ఓపెన్ చేసిన వెంటనే లయన్ ఫ్రేమ్స్ అవన్నీ ఉన్నాయి కదా! అవి కూడా ఎంబ్రాయిడ్ చేసినవే. ఈ ప్లేస్‌లో లోపల కూడా అరేంజ్‌మెంట్ చాలా డిఫరెంట్‌గా చేసినారు. రండి చూపిస్తాను. మాకు వాళ్ళిచ్చిన బూత్ ఇది. మా వెనకాలనే లైబ్రరీలో బుక్స్ సెట్ చేసినట్టు చూడండి. అదంతా డెకరేషన్ కోసమే. వి కాంట్ రియల్లీ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్. జస్ట్ ఫర్ ద డెకార్. యూనిక్‌గా ఉంది కదా ఐడియా. లైటింగ్ కూడా చాలా బావుంది ఈ ప్లేస్‌లో. ఏం ఆర్డర్ చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే చికెన్‌లో కొన్ని ఆప్షన్స్ తక్కువున్నాయి. మేము బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కి వెళ్ళాము. మేబీ లంచ్ టైమ్‌కి, డిన్నర్ టైమ్‌కి ఆప్షన్స్ ఉంటాయేమో. ఇక్కడ అంతే. డిఫరెంట్ టైమ్‌కి డిఫరెంట్ మెన్యూస్ ఉంటాయి. డే మొత్తం సేమ్ ఐటెమ్ సర్వ్ చేయరు. మొత్తానికి ఆర్డర్ అయితే చేశాము. ఫుడ్ కోసం వెయిట్ చేసిన టైంలో నేను, స్టీవ్ గేమ్ ఆడుకున్నాము. టేబుల్ పైన కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ మీద క్వెషన్స్ విత్ ఆన్సర్స్ ఆప్షన్స్ ఉంటాయి. నేను తనని క్వెషన్ అడగాలి అండ్ ఆప్షన్స్ చెప్పాలి. ఇట్స్ అన్ అమెరికన్ గేమ్. వాళ్ళ అమెరికాలో ఉన్న సీక్రెట్స్ వాటి రిలేటెడ్ అనమాట.
సో, మనకి అంతగా తెలీదు గాబట్టి నేను అడిగే బ్యాచ్‌లోనే ఉండిపోయాను. స్టీవ్ ఏమో ఆన్సర్ చేసే బ్యాచ్‌లో ఉన్నాడు. అలా కాసేపు గేమ్ ఆడుకొని టైమ్ పాస్ చేసాము. నాకు ఈ ఐడియా చాలా నచ్చింది. మనం ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు ఇలా ఉంటే ఫన్ ఉంటుంది గదా! ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు. లేదా మనం కూడా అలాంటి కార్డ్‌ని క్యారీ చేసి ఇలాంటి ప్లేసెస్‌లో ఆడుకోవచ్చు కూడా. స్టీవ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. బికాజ్ తను చెప్పాను గదా! వేరే జీవహింస చేస్తాడు అని. సో, ఆ జీవుల్లో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. చికెన్‌లో ఈ ప్లేస్‌లో అంత ఎక్కువ ఆప్షన్స్ లేవు. నేను ఫ్రెంచ్ టోస్ట్ ఆర్డర్ చేశాను విత్ ఫ్రైడ్ చికెన్ ఆన్ ఇట్. డిఫరెంట్‌గా ఉంది గదా! నాకు కూడా అలానే అనిపించింది. ఫ్రెంచ్ టోస్ట్ అయితే చాలా బావున్నింది. బట్ చికెన్ వాస్ ఓకే. ఓకే. యాస్ ఐ సెడ్ స్టీవ్ లాంటి వాళ్ళకైతే ఈ ప్లేస్ ద బెస్ట్. మనలాగా చికెన్ తినే వాళ్ళకి అంత ఎక్కువ ఆప్షన్స్ లేవు బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ వాస్ గుడ్. వాళ్ళ దగ్గర డెజర్ట్ చాలా బావున్నింది. వి కైండ్ ఆఫ్ ఎంజాయ్డ్ అండ్ హాడ్ ఎ నైస్ టైమ్. నేను మళ్ళీ వెళ్తానా అంటే ఇట్ డిపెండ్స్. బ్రేక్‌ఫాస్ట్‌కయితే ప్రిఫర్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆప్షన్స్ లేవు నాకు. మేబీ లంచ్ ఆర్ డిన్నర్‌కి డెఫినెట్‌గా ట్రై చేస్తాను. బికాజ్ ఇట్స్ డెఫినెట్‌లీ ఎ గుడ్ ప్లేస్. It's private practice, and I did not catch the name of it. Just leave him alone. He's not gonna. ఈ ప్లేస్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ ఇండోర్, ఔట్‌డోర్ సీటింగ్స్ 2 ఉంటాయి. ఫుడ్ అయితే డీసెంట్ ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ మీరు ఏ టైంలో వెళ్తారో దాన్ని బట్టి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మేము ఫుడ్ ఆర్డర్ చేసి వెయిట్ చేసిన టైంలో తారక్‌కి కూడా ఫుడ్ తినిపించాము. బాబు ఆడుకుంటుంటే దారిలో వెళ్తున్న వాళ్ళు ఆగి మరి తారక్ చాలా క్యూట్ ఉన్నాడు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అదే ఆమెతో మాట్లాడుతున్నాం. You know, it can be a little work, obviously, but look at this. I mean, he's beautiful. Thank you. You're welcome. ఆ రోజు వెదర్ చాలా బావున్నింది. అంటే అప్పట్లో ఇంకా వింటర్ ఎక్కువగా స్టార్ట్ అవ్వలేదు. అందుకనే మేము ఔట్‌డోర్ సీటింగ్ తీసుకున్నాము. తారక్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. తను ఎంత అబ్జర్వేటివ్ అంటే అక్కడెక్కడో వస్తున్న డాగ్‌ని చూస్తూ అది ఎలా మూవ్ అయితే దాంతో పాటు తల తిప్పి మరి దాన్ని చూస్తున్నాడు. పిల్లలు అసలకి ఎంత అబ్జర్వ్ చేస్తారో అనిపించింది తారక్‌ని అలా చేయడం చూస్తుంటే. ఆ డాగ్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. యూనిక్ బ్రీడ్ లాగా. అది వెళ్ళే వరకు అసలకి చూస్తూనే ఉన్నాడు. పిల్లలు మనం అనుకుంటాం గానీ చాలా అబ్జర్వేటివ్ అండి. చూసి చాలా నేర్చుకుంటారు. ఫైనల్లీ మా ఫుడ్ అయితే వచ్చింది. యాజ్ ఐ సెడ్ యూఎస్ మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా స్టీవ్ ఎంజాయ్ చేసే ఫుడ్ ప్రతి ప్లేస్‌లో ఉంటుంది. ఈ రెస్టారెంట్‌కి ఫస్ట్ టైమ్ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికొచ్చినప్పుడు ఆప్షన్స్ చాలా బావున్నాయి. నేను ఎంజాయ్ చేశాను. ఈసారి లంచ్‌కొచ్చాను. చికెన్‌లో పెద్దగా ఆప్షన్స్ లేవు. జస్ట్ టెండర్స్ ఉన్నాయి అండ్ దే వర్ జస్ట్ ఓకే. కానీ నేను క్రిప్ ఆర్డర్ చేశాను. అది నాకు చాలా నచ్చింది. చికెన్ విషయంలోనే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓవరాల్‌గా అయితే ఇట్స్ ఎ డీసెంట్ ప్లేస్. You can eat it. Don't try to. స్టీవ్ ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఒక బేక్డ్ పొటాటో వస్తే తారక్‌కి తినిపించాను. బాబు బానే ఎంజాయ్ చేశాడు. అండ్ ఫైనల్లీ నాకు క్రెప్ అయితే వచ్చింది. మన దోసలాగా అనుకోండి. స్వీట్‌గా ఉంటుంది. మేపుల్ సిరప్‌తో డిప్ చేసుకొని తినాలి. అండ్ షుగర్ కూడా పౌడర్ చేసి దాని మీద స్ప్రింకిల్ చేస్తారు. సో, ఇదే అండి మేము ట్రై చేసిన డిఫరెంట్ రెస్టారెంట్స్ అండ్ డిఫరెంట్ ఐటెమ్స్ ఇన్ దట్ రెస్టారెంట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నేను ఇలానే మా లైఫ్‌లో జరిగేవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నా కంటెంట్ గాని మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ కూడా చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు కానీ నోటిఫికేషన్ రావాలి అంటే ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. మీరందరూ హాలిడేస్‌ని బాగా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్. Help him.